ఏబిఎం సంఘము లక్ష్మీపురం 17వ సంఘ వార్షికోత్సవ పూర్వకాల సందర్భంగా మన సంఘం వారు బండలాగుడు పోటీలు మన గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు. సందర్భంగా బండలాగుడు పోటీలను ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకున్నాం. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవ, ఆ సంఘ పెద్దలను బట్టి, గ్రామ పెద్దలను బట్టి ఈ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇచ్చినటువంటి ఐక్యతను బట్టి, సహవాసం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. గ్రామ పెద్దలందరినీ మీరు దీవించండి, వారి కుటుంబములను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ సంఘములు మీరు జరిగిస్తున్న పరిచర్యను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ పెద్దలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ బండలాగుడు పోటీలు మీ నామమున ప్రారంభిస్తుండగా సహాయం అనుగ్రహించండి. కార్యక్రమం అంతా మీ మహిమ కొరకు జరుగులాగిన సహాయం అనుగ్రహించమని, ఈ కార్యక్రమం కొరకు సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి, వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి గ్రామ పెద్దలు మొదట కొన్ని మాటలు మనతో పంచుకుంటారు. నారాయణ రెడ్డి గారు, కార్పొరేటర్ గారు మొదట కొన్ని మాటలు వారు మన సత్యంరెడ్డి గారు మొదట కొన్ని మాటలు మనతో పంచుకుంటారు. మాటలు ఏబిఎం 17వ సందర్భంగా లక్ష్మీపురం గ్రామ మాస్టర్ గారికి, కార్పొరేటర్ నారాయణ గారికి, మాజీ ఎంపీటీసీ సుబ్రహ్మణ్య స్వామి గారికి, చర్చి గ్రామ పెద్దలకు, ఇక్కడ వచ్చిన ఎద్దుల యజమానుల గారికి, అలాగే గ్రామట గిరయ్య గారికి, రాముడు గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పడమేమంటే, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మనకు ఎలాంటి ఆంజనేయ సంఘటన జరగకుండా మనము మన పెద్దలు వచ్చి పర్మిషన్ అడిగితే ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ మనకి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మీరు జరుపుకోకూడదు అంటే, మేము సార్ ఇట్లా మా ఊళ్ళో ఎలాంటి గలాటలు జరగవంటే మన లక్ష్మీపురానికి మంచి పేరుంది కాబట్టి మీరు అడిగిన సిద్ధపడి మీరు జరుపుకోండి. మాకు ఎన్నికల కోడినందుకు మాకు హామీ లేదు, కానీ మీరు ఎలాంటి గలాటలు జరగకుండా అన్ని విధాలా మీరు సహకరించే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి మనం ఈ మన ఊరుకు ఉన్న మంచి పేరుని ఇలాగే నిలబెట్టగలరని, ఈ మన ఎద్దుల పందాలకు కష్టమైన మన కిరణ్ ఉన్న గ్రామాల చాలా రోజుల నుంచి ఇది ఈ రోజు జరుగుతుందంటే నెల రోజుల నుంచి కష్టపడతారు. కాబట్టి వాళ్ళకు కూడా మన ఊరు తరఫున ధన్యవాదాలు. అలాగే మనము ఈ రోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ రోజు మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి కానీ అన్ని సౌకర్యాలు చేసి మన ఊరికి మంచి పేరు కావాలని నాకు అవకాశం ధన్యవాదాలు. ఇప్పుడు మన 22వ వార్డు కార్పొరేటర్ నారాయణ రెడ్డి యంగ్ డైనమిక్ లీడర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఏబిఎం చర్చి 17వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మన గ్రామ మాజీ సర్పంచ్ పెద్దలు సత్యంరెడ్డి గారికి, మాజీ ఎంపీటీసీ సుబ్రహ్మణ్య స్వామి గారికి, మన పాస్టర్ ముఖ్యంగా పాస్టర్ సార్ గారికి, మన జెండా రామాంజనేయులు గారికి, గౌండాల లక్ష్మణ గారికి, మళ్ళీ బతుకన్న గారికి, నడిపన్న గారికి, మనకి ప్రతి చిన్నప్పటి నుంచి పేరు మన రామటకి అంటే ఎద్దుల పోటీల్లో మంచి పేరు ఆయనకి, మన ప్రేమరాజు గారికి, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకి, లక్ష్మీపురం మొత్తం గ్రామ పెద్దలకి, అందరికీ, అన్ని సామాజిక వర్గాలకి ధన్యవాదాలు. అదేవిధంగా పండగలని ఖచ్చితంగా నేను ఎందుకు ప్రోత్సహిస్తాం, మన అందరము ఒకరికొరం అంటే ఖచ్చితంగా మనకంటే పెద్దలు మనకి, మన తర్వాత మన పిల్లలకి ఈ సాంప్రదాయ విధంగా మొన్ననే ఎలక్షన్లు అయిపోయినాయి. మనకి ఇది వేదిక, మనందరం కలుసుకొని మన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నారు. ఎలక్షన్లప్పుడు సరే ఎవరు పార్టీ వాళ్ళది, ఎలక్షన్లు అయిపోయినాయి, అవి ఓట్లు బూతులు ఉన్నాయి,
ఇప్పుడు మనం అందరం మళ్ళా లక్ష్మీపురం తెలుగుదేశం వైసీపీ అనుకోకుండా మనందరం ఫెస్ట్ అని చాలా ఘనంగా జరుపుకొని మంచిగా యువకులు పెద్దలు సహకరించి మన వచ్చిన పక్క ఊరి గ్రామ ఎత్తుల వాళ్ళకు కూడా మంచి గౌరవం ఇచ్చి లక్ష్మీపురం అంటే మంచి ఊరని మన పెద్దలు అట్లే పెట్టినారు. మనము మన తర్వాత మన పిల్లలకి ఖచ్చితంగా మనం ఘనంగా పండగని జరుపుకుంటూ ఇక మీద ఏ ఫెస్టివల్స్ కానీ మన క్రిస్మస్ పండుగ కానీ సత్యం రెడ్డి అన్న కానీ నేను కానీ మన రైతులు ఇచ్చే విషయాలు అనుకో ఏదైనా కానీ మనం సహకరించడానికి ఖచ్చితంగా ముందుంటామని చెప్పి ఇప్పుడు ఆర్గనైజర్ కూడా మనం ప్రైజ్ ఇస్తాం. తర్వాత ఆర్గనైజింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు నెల 2 నెలల ముందు నుంచి మన యేసు రాజు, కిరణ్, రమేష్ వీళ్ళల్లా ఇంకా మిగతా పెద్దలు అందరూ కలిసి మన పెద్దయ్య వీళ్ళల్లా దేవదానం రాజరు వీళ్ళందరూ కలిసి చాలా పద్ధతులతో మంచిగా జరుపుకోవాలని మనం మళ్ళీ ఇంకోసారి కూడా జరుపుకోవాలా, పండుగల్ని బాగా జరుపుకోవాలా, ఒకరి పండుగను వారు గౌరవిస్తూ అందరం లక్ష్మీపురం మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ మన గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకంగా పాస్టర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన రామచంద్రులకి ధన్యవాదాలు. ఇక్కడ చేరి వచ్చిన వారికల్లా ధన్యవాదాలు. సత్యరెడ్డి గారికి, నారాయణ గారికి, మన ఏబిఎం సాధిక సంఘ కాపరి గారికి, అంజనేయులకి, సత్తులకి, బతుకన్నమామకి, తిరుపాలకి, మన రామడ గిడ్డ గారికి నా మనస్ఫూర్తిగా నిండి వందనాలు తెలుస్తున్నానని చెప్తున్నాను. అదేవిధంగా మన ఏబిఎం పాలమంటే బాగా ఉండాలి. ఆ పార్టీ ఈ పార్టీ తెలుగుదేశం కూడా మనము దాన్ని మర్చిపోవాలి. ఇప్పుడు మనం అంతా మన ఏపీ పాలన ఇస్తే అడుగులంలో ఆ అడుగులంలోనే పోవాలి. ఏమంటే ఏమి జరగకుండా ఆ పార్టీ కూడా సమృద్ధిగా జీవించాలని చెప్తున్నాము. అదేవిధంగా వేరే ఊరికి పెట్టిన జిల్లా వాళ్ళకి మంచి సహకరించి వాళ్ళకి భోజనాలు మంచిగా పెట్టి నీళ్లు గమనించి నీళ్ళు భోజనం అనుకుంటే సమృద్ధిగా పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎలాంటి కోరిక లేకుండా సహోదరుల ఐక్యతగా ఎంతో ఎంతో మనోహరమని వాటిని తెలిసినట్లా మా గ్రామం ఐక్యత కలిగి జీవించే బాధ్యత చేసి నీకే మహిమ చెల్లించుకుంటూ ఈ చిన్ని పాదన ఈ పాదాలను చెప్పుతూ మనం గురించి ప్రార్థించి అడిగి పెడుతున్నా భగవంతుని. ఆమేన్. మన స్థానిక సంఘ కాపరి రెవరెండ్ బి మానల్ సార్ గారికి శాలువతో సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాము. శాలువ దండ యేసురాజు అలాగే తర్వాత మన సత్యరెడ్డి గారికి శాలువతో సత్కరించడం కోరుతున్నాం. అలాగే 22వ వార్డు కార్పొరేటర్ మన యంగ్ డైనమిక్ లీడర్ నారాయణ రెడ్డి గారు కూడా, అలాగే అయ్యకి, తర్వాత భక్తన్న గారికి, నడిపన్న గారికి, ప్రేమరాజు గారికి, లక్ష్మణ బాబుకి, ఆంజనేయుడికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. వాళ్ళు పైన
నారాయణ రెడ్డి గారి ఆ దండ నారాయణ రెడ్డి గారి చాలా సత్కరించేందుకు వచ్చినాము. నడిపిన మామకి అలాగే శిరీష లింగల బాబా రావాలి స్టేజ్ దగ్గరికి. లింగల బాబా నడిపిన బాబాకి భక్త గారికి పూలదండతో సత్కరించేందుకు కూర్చున్నాం. అక్కడ ఫోటో దింపు మీరు అలా కిందికి దిగితే రండి. అంటే చాలా సత్కరించే కూర్చున్నాం. మన సంఘ సెక్రటరీ ఈసీ గారికి కూడా శాలతో సత్కరించే కూర్చున్నాము. సంఘ సెక్రటరీ గారికి థ్యాంక్ యూ అని అన్నారు. సార్ ఎవరన్నా మొదటి జత అయితే ప్రారంభమవుతుంది. హలో అన్నా బాలో మొదటి జతగా బల ప్రదర్శనకు వచ్చినటువంటి వృషభ రాజులు శ్రీ మల్దగడ్డి తిమ్మప్ప ఆశీస్సులతో గౌరవనీయులు భూమా భీమిరెడ్డి గారు, జడదొడ్డి గ్రామము, ఐజ మండలం, గద్వాల జిల్లా కంబైన్ నల్లారెడ్డి మండలం మీరేముల గ్రామంలో మొదటి బహుమతి సాధించినటువంటి కోడలు ఒకే ఆట ఆడతాయి. చిన్న యాదవసుడు వెనుకొస్తున్నాడు, పగ్గాలు పెట్టుకునే మంచి పిల్లకలు ఉన్నాడు సరైన మంచి. దయచేసి వేదిక ముందున్న వాళ్ళు సైడ్ జరగాల్సిన విజ్ఞప్తి.
ఎందుకంటే వేదిక పైన కేవీ సుబ్బారెడ్డి గారు ఈ జతలో సారథ్యం వహిస్తారు గౌరవ పెద్దలు. హెవీ కాంపిటీషన్. సుశీలమ్మ కుమారులు జేమ్స్ డేవిడ్ గారు, అనిల్ కుమార్ గారు 240,000. అలాగే 3వ బహుమతి దాత కుమారి మిట్టాల నందిని రెడ్డి, రమేష్ రెడ్డి కుమార్తె వీరు 30,000. 4వ బహుమతి దాతలు వచ్చేసి పి సుకుందరావు, నరారాజు గారు. అలాగే 5వ బహుమతి దాత పి పెద్ద వెంకటయ్య గారు గౌండ లక్ష్మీపురం, ఈయన 10,000. 6వ బహుమతి దాత పి లక్ష్మణ గౌండ, ఈయన కూడా 8,000 రూపాయలు. అలాగే 7వ బహుమతి దాత ఆర్ జీవన్న లక్ష్మీపురం గౌండ, 8వ బహుమతి దాత పిడిఎస్ రాజు గారు. దయచేసి గమనించండి, ఈ ప్రైజ్ పెట్టిన వారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పల నారాయణ రెడ్డి గారు ఇద్దరు వస్తున్నారు. సెకండ్ ప్రైజ్ దాతలు జేమ్స్ రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు. 3వ బహుమతి దాతలు నందిని రెడ్డి గారు. 4వ బహుమతి దాతలు నరరాజు గారు. దయచేసి స్టేజ్ పైకి రావాలా. వెంకటయ్య గారు, లక్ష్మణ గారు, జీవన్న గారు, యశ్వర్ గారు దయచేసి పైకి రండి మీరు. అలాగే చెన్నయ్య, శిరీష, సుధాకర్ విలువ దండలతో మరియు శాలువ వేసి సత్కరించగా కోరుచున్నాము. కౌలట్ల స్వామి వారి ఆశీస్సులతో కొల్లాసి చంద్రమ్మ గారు కృష్ణపురం గ్రామం దోని మండలము నంద్యాల వెళ్ళవారు మొదటి రౌండ్ 250 అడుగుల దూరాన్ని 23 సెకండ్లలో పూర్తి చేశారు. సపరేట్ వాళ్ళకి బాగున్నాడు దండ. మేము అడిగిన వెంటనే మన అనిల్ కుమార్ గారు ఇంటికి అడిగినాము. ఒకటే మాటలనే నేను 2వ ప్రైజ్ పెడతా 40,000 అన్నాడు. అలాగే జేమ్స్ డేవిడ్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఆల్రెడీ మాసనగర్లో టూర్లో ఉన్నాడు. సరే చిన్న ఇట్లా అంటే సరే ఒప్పుకున్నాడు. కానీ చాలా థ్యాంక్స్ తినారా మీకు. మూడవ బహుమతి దాత నందిని రెడ్డి. 3వ బహుమతి దాత నందిని రెడ్డి. రెండవ రౌండ్ 19 16 సెకండ్లలో పూర్తి చేసి సులమా 2కు వెనుకబడి 3వ స్థానానికి 9 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. వెళ్ళ రౌండ్ 3వ దాతలు తీసుకున్నారు. అలాగే నారాయణరాజు గారు. మూడవ రౌండ్ 2 నిమిషాల 2 సెకండ్లు పూర్తి చేసి సలమా 2-3కు వెనకబడి 4కు వెనకబడి 5వ స్థానానికి వెనకబడి కొనసాగుతున్నారు. రాజు సుబ్బారావు వీళ్ళని కూడా సన్మానం కోరుచున్నాము. చాలా దండతో 23 సెకండ్లలో చాలా దండతో 5వ స్థానంలో కొనసాగుతున్న కన్నా 24 సెకండ్లు వెనకబడి ఉన్నాయి.
సెకండ్లలో పూర్తి చేసి 5వ స్థానానికి 29 సెకండ్ల వెనకబడి కొనసాగుతున్నాయి. వెళ్ళే రౌండ్ 14వ రౌండ్. పద్నాలుగవ రౌండ్ 12 నిమిషాల 10 సెకండ్లలో పూర్తి చేసి 7వ స్థానంలో కొనసాగుతున్న ఇద్దరి కన్నా బాగా వెనకబడి ఉన్నాయి. రౌండ్ 15వ రౌండ్ కట కింది వాడే ఎట్లా పట్టుకున్నది అయిపోయిందా? కళ్యాణ్ సార్ దండ అన్న